వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఈ సంవత్సరంలో మీ అందరికీ జాబులు రావాలని చెప్పి, అలాగే మీ విజయంలో మా యొక్క జై హింద్ అకాడమీ పాత్ర ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ మీకు మార్నింగ్ 6 కల్లా మీ యూట్యూబ్లో అందుబాటులో ఉంటాయి. ఓకే, ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తున్నాను. 5వ శతాబ్దం నాటి నౌక పునఃసృష్టి. ఓకే, ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ 5th సెంచరీ నాటి ఒక షిప్ అనమాట. షిప్ లోహాలు ఇంజన్ లేకుండా రూపొందిన ఐఎన్ఎస్వి కౌండిన్య గుజరాత్ నుంచి ఒమన్కు పయనం. ఓకే, మనకి ఒక షిప్ వార్తలు నిలిచింది. ఐఎన్ఎస్వి కౌండిన్య. ఓకే, ఐఎన్ఎస్వి కౌండిన్య అనే షిప్ వార్తలు నిలిచింది. ఈ షిప్ ఎందుకు వార్తలు నిలిచింది, ఎందుకు ఇంత ప్రత్యేకం, ఈ షిప్ని అసలు ఎవరు నిర్మించారు, దీనికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు జనరల్గా కరెంట్ అఫైర్స్ అనేవి హిస్టరీతో, అంటే ఒక సబ్జెక్టు హిస్టరీ అనే సబ్జెక్టు జనరల్గా కరెంట్ అఫైర్స్తో పాటు చాలా వరకు లింక్ అయి ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక మనకి ఐఎన్ఎస్ కౌండిన్య అనేది ఏంటంటే 5వ శతాబ్దం 5th సెంచరీ టైంలో మనకి మహారాష్ట్ర ఈ ప్రాంతంలో మనకి అజంతా కేవ్స్ ఉంటాయి కదా, అజంతా కేవ్స్. ఈ అజంతా కేవ్స్లో మనకి అజంతా కేవ్స్ ఉంటాయి కదా, అజంతా గుహలు ఉంటాయి కదా, ఆ అజంతా గుహల పైన మనకి కొన్ని పెయింటింగ్స్ అనేవి చెక్కడం జరిగింది, కొన్ని పెయింటింగ్స్ అనేవి గీయడం జరిగింది. ఓకే, ఆ పెయింటింగ్స్లో మనకి ఈ అజంతా కేవ్స్లో 17th కేవ్, ఈ 17వ నంబర్ కేవ్ గల ఆ అజంతా కేవ్లో ఈ షిప్ అనేది ఉందన్నమాట. ఓకే, ఈ షిప్ అనేది ఉందన్నమాట. ఐఎన్ఎస్ ఒక షిప్ ఉంది, అది ఒక ఏంటంటే ఒక మర్చెంట్ షిప్ అనమాట. అంటే ఆనాటి సమాజంలో 5th సెంచరీ టైంలో భారతదేశం నుంచి వేరే దేశాలకి రవాణా సాగేది అని తెలుపడానికి అజంతా పెయింటింగ్స్లో ఒక షిప్ని గీయడం జరిగిందనమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి డైమెన్షన్స్ లేకుండా ఈ షిప్కి సంబంధించి నిర్మాణం జరిగిందనమాట. ఈ షిప్ నిర్మాణం జరిగింది 2023లో స్టార్ట్ చేశారండి. 2023లో స్టార్ట్ చేశారు ఈ షిప్ నిర్మాణం. ఎవరెవరంటే భారత సాంస్కృతిక శాఖ, అలాగే ఇండియన్ నేవీ. దీని ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఎటువంటి ఇంజన్ లేదు, అలాగే ఇనుముతో తయారు చేయలేదు. ఇది కేవలం తయారు చేసింది చెక్కతో తయారు చేశారు, వుడెన్తో తయారు చేశారు. అలాగే కొబ్బరి పీచులు ఉంటాయి కదా, ఆ కొబ్బరి పీచులతో అల్లి దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. మరి ఇది ఎలా ప్రయాణిస్తుంది, ఇంజన్ లేకుండా, పెట్రోల్ లేకుండా, డీజిల్ లేకుండా ఎలా ప్రయాణిస్తుంది? మరి అప్పుడు 5th సెంచరీలో ఎలాగైతే సేమ్ దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేశారు, పునఃసృష్టి చేశారు. అంటే అప్పుడు మిషన్స్ లేవు, ఐరన్ లేదు, ఇంజన్స్ లేవు కదా. మరి ఎలా వెళ్ళేదంటే తెరచాపలు, ఇవి చూడండి తెరచాపలు, ఈ తెరచాపల గుండా ఇది ప్రయాణిస్తుంది అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో లేటెస్ట్గా గుజరాత్ నుంచి ఒమన్కి దాదాపు 14 రోజుల్లో 1400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అనమాట ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి, సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో ఇండియన్ నేవీ, భారత సాంస్కృతిక శాఖ కలిపి ఈ షిప్ని ప్రారంభించాయి. ఈ షిప్ ఎక్కడి నుంచి అంటే గుజరాత్ నుంచి ఒమన్ దేశానికి వెళ్తుంది. అంటే గుజరాత్ నుంచి ఒమన్ దేశానికి ఎందుకు వెళ్తుందంటే అప్పుడు కూడా 5th సెంచరీలో ఒమన్ దేశానికి భారతదేశం నుంచి నౌకలు ప్రయాణం చేసేవి అని తెలియడానికి ఒక సింబాలిక్గా, అలాగే ఒమన్ దేశంతో మనకున్న రిలేషన్స్తో పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి షిప్ని తయారు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మీరు పాయింట్స్ ఏంటంటే ఐఎన్ఎస్ కౌండిన్య 5th సెంచరీ, అజంతా కేవ్స్ గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర, మనకి అజంతా ఎల్లోర్ అనగానే మహారాష్ట్ర గుర్తుకు రావాలి. ప్రధానంగా అజంతా కేవ్స్లో హిందూ మతానికి సంబంధించి కానీ, బౌద్ధ మతానికి సంబంధించి కానీ చాలా చిత్రాలు అనేవి అజంతా పెయింటింగ్స్లో కనబడతాయి మనకి. సో ప్రధానంగా గుప్తుల కాలంలో ఎక్కువగా అజంతా కేవ్స్ అని ఎక్కువగా గుప్తుల కాలంలో నిర్మితం జరిగింది, గుప్తుల కాలంలో. సో మీరు దీన్ని హిస్టరీతో లింకప్ చేసుకుంటే కనుక అజంతా కేవ్స్ చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్. అజంతా కేవ్స్లో మొత్తం ఎన్ని కేవ్స్ ఉన్నాయి, దాంట్లో 17th కేవ్లో సంబంధించి ఈ షిప్ అనమాట వార్తలో ఉంది. ఓకేనా, అలాగే ఒమన్ దేశానికి ఒమన్ దేశంతో రిలేషన్స్ చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ దీన్ని నిర్మించింది వీళ్ళు మొత్తం ఒమన్ దేశానికి 15 రోజుల పాటు వెళ్తుందండి. 15 రోజులు వెళ్ళి 1400 కిలోమీటర్లు వెళ్తుంది ఇది.
ఇది దేంతో నిర్మించారు? వుడెన్తో నిర్మించారు, వుడ్తో చేశారు. ఓకేనా? ఇది చూడండి. మరి ఐఎన్ఎస్ కౌండిన్యా ఏంటంటే, కౌండిన్యా అని పేరు ఎందుకు పెట్టారు అంటే, భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి నావికుడు, భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి నావికుడు అంటే కౌండిన్యా పేరు. ఆ కౌండిన్యా పేరు మీద కానీ దీనికి ఐఎన్ఎస్వి కౌండిన్యా అని చెప్పి వచ్చింది. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూడండి. రైట్. ప్రత్యేకత ఏంటి? లోహాలు, ఇంజన్ లేకుండా నిర్మించారు. రైట్. అది సెకండ్. నెక్స్ట్, హిందీలోను ఐరాస అధినేత నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకి తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్. సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత, సెకండ్ వరల్డ్ వార్ ఎప్పటిదాకా జరిగింది? 1939 to 1945. సో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో ఇటువంటి యుద్ధాలు అనేవి మరొకసారి సంభవించకుండా ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడింది. ఓకే, ఐక్యరాజ్య సమితి తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్, యుఎన్ అంటారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సెక్రటరీ ఆయన పేరు వచ్చేసరికి మనకి ప్రధానంగా ఆంటోనియో గుటెరస్ అనమాట. ఓకే, గుటెరస్. ఈయన మొట్టమొదటిసారి భారతదేశానికి 2026 ఏదైతే మనకి న్యూ ఇయర్ వచ్చింది కదా, న్యూ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు హిందీలో ఆయన అనువదించడం జరిగిందండి. హిందీలో ఫస్ట్ టైం హిందీలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు భారతదేశానికి. ఓకే, ఐక్యరాజ్య సమితి చరిత్రలో తొలిసారి ఆ సంస్థ సెక్రటరీ జనరల్ హిందీలోనూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దేశాధినేతలు పైనే తమ శక్తియుక్తులను కేంద్రీకృతం చేయాలని, విధ్వంసంపై చేయకూడదని చెప్పారు. సింపుల్గా అభివృద్ధి అనేది ఎలా చెందుతుందంటే, వారికి సంబంధించి ప్రధానంగా ఎప్పుడైతే విధ్వంసం పైన మీరు కాన్సన్ట్రేట్ చేయనంత వరకు అభివృద్ధి అనేది సాగుతుంది. ఓకే, అలాగే వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ గుటెరస్ గారు 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి యునైటెడ్ నేషన్స్కి సంబంధించి. 6 అఫీషియల్ లాంగ్వేజెస్, 6 అఫీషియల్ లాంగ్వేజ్తో పాటు 11 భాషల్లో ఈ సందేశం అనేది వెలువడింది అనమాట. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యునైటెడ్ నేషన్స్కి సంబంధించి 6 అఫీషియల్ లాంగ్వేజ్ చూడండి. ఓకే, ఐరాస అధికార భాషలైన అరబిక్, చైనీస్. ఇది మీకు జీకేలో కూడా క్వశ్చన్ వస్తుందండి, జీకేలో కూడా వస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు ఏర్పడిందంటే 1945. సింపుల్గా ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఈయన 2026కి సంబంధించి హిందీలో మనకి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. అలాగే 6 భాషలతో పాటు 11 భాషలతో ఈ సందేశం అనేది వచ్చింది. రైట్. అయితే ఏ భాషలు ఏంటో చూద్దాం. ఆ భాషలో 6 అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. మిమ్మల్ని ఎగ్జామ్స్లో అడుగుతాడండి. ఓకేనా? చూడండి ఒకసారి. అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. రైట్. సార్ చూసుకోండి. నెక్స్ట్, ధ్రువ్ ఎన్జీతో నవచరిత్ర. ధ్రువ్ ఒక హెలికాప్టర్ అండి. స్వదేశీ పౌర హెలికాప్టర్ సిద్ధం. ఒక హెలికాప్టర్ని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి మనకి రామ్మోహన్ నాయుడు గారు ఆవిష్కరించారు. కొత్తవి ఆవిష్కరించినప్పుడు ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకేనా? ఇవేంటో చూద్దాం. స్వదేశీ హెలికాప్టర్ల ఉత్పత్తిలో, స్వదేశీ అంటే మన దేశంలో తయారయ్యే హెలికాప్టర్స్, స్వదేశీ హెలికాప్టర్ల ఉత్పత్తిలో మన దేశం మరొక మైలురాయి అధిగమించింది. ఆధునిక తరం పరిజ్ఞానంతో రూపొందించిన పలు సేవలకు వినియోగించే పౌర హెలికాప్టర్, దాని పేరు వచ్చేసరికి ధ్రువ్ ఎన్జీ అనమాట. ధ్రువ్ ఎన్జీని తొలిసారి విజయవంతంగా పై ఎగిరింది కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఆవిష్కరించారు. దీన్ని ఎక్కడ ప్రారంభించారంటే బెంగళూరులో ప్రారంభించారు. ఓకే, మరి ఈ హెలికాప్టర్ని ఎవరు తయారు చేశారంటే హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించింది. ధ్రువ్ ఎన్జీ గంటకి 285 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఓకే, ఒక్కసారి ఇంధనం నింపితే 3.4 అంటే 3 గంటల 40 నిమిషాలు అనేది ఆగకుండా గాల్లో తిరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఓకే,
భారత ఏవియేషన్ చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన మైలురాయి అని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు వెల్లడించారు. సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సింపుల్గా ధ్రువ్ NG అనే హెలికాప్టర్ని ఏ సంస్థ తయారు చేసింది? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇది ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. ఓకేనా? ఇదేంటంటే పౌరులకి అంటే మనుషుల్ని తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. రైట్, కొంచెం టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ కూడా దీనికి ఉపయోగించారు. సింపుల్గా ధ్రువ్ NG అనే హెలికాప్టర్ని ఎవరు తయారు చేశారంటే HAL. ఎవరు ఆవిష్కరించారంటే కింజరపు రామ్మోహన్ నాయుడు గారు. ఓకే, నెక్స్ట్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ అనేది భారతదేశానికి ఫ్రెండ్. ఎప్పటి నుంచో భారతదేశానికి రిలేషన్స్ ఉన్నాయి. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇజ్రాయెల్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించున్నది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఏ దేశానికి కూడా, ఏ దేశ ప్రభుత్వానికి కానీ, ఏ దేశ అధ్యక్షుడికి కానీ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వలేదు ఇప్పుడు దాకా. చరిత్రలో ఫస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్కి ఇస్తుంది. ఎందుకు వస్తుందంటే యుద్ధాలు ఆపేరు అనే ఒక ఉద్దేశంతో ఇస్తుంది. ఒకసారి చూద్దాం మ్యాటర్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇజ్రాయెల్ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించున్నది. ఆయనకు ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్. ఓకే అండి, ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్తో సత్కరించున్నది. ఓకే, ప్రధానంగా అమెరికా పర్యటనకు వచ్చిన నెతన్యాహు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా ఇజ్రాయెల్ ట్రంప్కి ఈ పౌర పురస్కారం అందివనుంది. ఓకేనా? ఇప్పటి వరకు ఈ అవార్డుని ఎవరికి ప్రకటించాల అంటే ఇజ్రాయెల్ ఇప్పుడు దాకా ఏ దేశానికి ఇవ్వలేదు. ఫస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? రైట్. ఎందుకు ఇచ్చిందో చూడండి. ఇజ్రాయెల్ అలాగే యూదుల కోసం, మనకి తెలుసు కదా క్రిస్టియన్స్కి సంబంధించి, ఈ యూదుల కోసం ట్రంప్ని ఇలా గౌరవించబోతున్నట్టు చెప్పారనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఓకే, ఇజ్రాయెల్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్ ఎవరికి ఇచ్చారు? డొనాల్డ్ ట్రంప్. ఓకే, ఇది మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ అంశాలు అనే విభాగంలో చదువుకోవాలండి. ఇది డొనాల్డ్ ట్రంప్కి మనకేం సంబంధం అంటే అంతర్జాతీయ అంశాల విభాగంలో చదువుకోలేదు. ఓకే, నెక్స్ట్, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. ఓకే, మనకి తెలుసు ఈ విషయం ఆల్రెడీ 2025 మేలో వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు వార్తలు వచ్చిందంటే లేటెస్ట్గా ఎకనామిక్ రిఫార్మ్స్, ఈ రెండులో భాగంగా ఎకనామిక్ రిఫార్మ్స్ని ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం కొన్ని గణాంకాలను విడుదల చేసింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించాం. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే దాదాపు 4.18 లక్షల కోట్లండి, లక్షల కోట్ల డాలర్లు. ఓకే, మన కరెన్సీలో చూసుకుంటే కనుక 376.2 లక్షల కోట్లు. ఓకేనా? సో మనం ఏ దేశాన్ని అధిగమించి 4th పొజిషన్లోకి వెళ్ళిపోయామంటే జపాన్ దేశాన్ని అధిగమించి మనం 4th పొజిషన్లోకి వెళ్ళాం. మరి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఎన్ని ఉన్నాయంటే ఫస్ట్ అమెరికా అండి, తర్వాత చైనా, 3rd ప్లేస్లో జర్మనీ ఉంది, 4th ప్లేస్లో మనం ఎవరిని అధిగమించామంటే జపాన్ని అధిగమించి మనం 4th పొజిషన్లోకి వెళ్ళిపోయాం. మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత? 376.2 లక్షల కోట్లు. దాన్ని ట్రిలియన్గా మాట్లాడుకోవాలండి. 1 ట్రిలియన్ అంటే ఎంత అండి? 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. సో 4.18 ట్రిలియన్స్ అన్నారు మన యొక్క ఎకానమీ. అది 4.18 ట్రిలియన్ అంటే మన ఎకానమీ. రైట్. ఇప్పుడు దీనికి సంబంధించి కొంత ప్రొజెక్షన్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో భారత యొక్క వాస్తవ జీడిపి 8.2 వృద్ధిని నమోదు చేసింది అని చెప్పారు. ఓకేనా? ఇక్కడ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2047 కల్లా భారతదేశం హై ఎకానమిక్ అంటే
పూర్తిగా అభివృద్ధి చెందిన దేశాలకి వెళుతుంది భారతదేశం అని చెప్పి ఈ గణాంకాలు చెప్తున్నాయి. అలాగే ఇంకోటి ఏం చెప్పారంటే ఒక 2-3 ఇయర్స్లోనే మనం జర్మనీని కూడా అధిగమిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, 2 ఇయర్స్ అంటే ఇలాగే ఎకానమీ కొనసాగితే కనుక 2030 నాటికల్లా జర్మనీ కూడా మనం వెనక్కి నెట్టుతాం, మనం థర్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోతామని చెప్పి చూడండి. ఓకేనా, సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 4th పొజిషన్లో ఉంది. ఫస్ట్ ఎవరంటే అమెరికా, చైనా, 3rd పొజిషన్లో జర్మనీ, 4th మనం ఉన్నాం. ఓకేనా, నెక్స్ట్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖాలిదా జియా కన్నుమూత. ఓకే, ఈమె వచ్చేసరికి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి చెందిన మహిళ. అలాగే బంగ్లాదేశ్కి తొలి మహిళా ప్రధానిగా కూడా పనిచేశారు. బంగ్లాదేశ్కి తొలి మహిళా ప్రధానిగా కూడా పనిచేసిన ఖాలిదా జియా గారు మరణించారు. ఈమె వచ్చేసరికి 1991 to 1996, 2001 to 2006 ఈ కాలంలో బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. రైట్, వార్తల్లో ఉన్న వ్యక్తులు, మరణించిన వ్యక్తుల గురించి కంపల్సరీగా ఫోకస్ చేయాలి. రైట్, సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం, దశాబ్దాల రాజకీయ జీవితం, మోదీ సహా ప్రపంచ నేతల నివాళి. ఓకేనా, సింపుల్గా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి చెందిన మహిళ ఈమె. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి చెందిన మహిళ, ఈ పార్టీ అనమాట ఇది. ఓకే, ఖాలిదా జియా గారు 1991 to 1996, 2001 to 2006 మధ్యలో బంగ్లాదేశ్కు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈమె లేటెస్ట్గా చనిపోయారు. రైట్, నెక్స్ట్ 18 ఏళ్ల ప్రాయంలోనే దక్షిణ ధ్రువానికి, సౌత్ పోల్ ఉంటుంది కదా మనకి, నార్త్ పోల్ సౌత్ పోల్ అని పిలుస్తాం కదా, నార్త్ పోల్ సౌత్ పోల్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 18 ఏళ్ల వయసులోనే దక్షిణ ధ్రువానికి చేరుకోవడం ద్వారా భారత నౌకాదళానికి చెందిన ఒక అధికారి కుమార్తె కామ్యా కార్తికేయన్. ఓకే, కామ్యా కార్తికేయన్ రికార్డు సృష్టించారనమాట. ఓకే, స్కీయింగ్ చేస్తూ దక్షిణ ధ్రువానికి చేరుకున్న అతిపిన్న భారత వయస్కురాలు అనమాట. ఓకే, అతిపిన్న భారతీయ వ్యక్తిగా రికార్డు సృష్టించారన్నమాట. ఓకే, -30 degrees ఉష్ణోగ్రతలను, ప్రపంచ శీతలగాలను తట్టుకుంటూ ఆమె దాదాపు 115 కిలోమీటర్ల దూరం స్కీయింగ్ అంటే తెలుసు కదా, స్కీయింగ్ చేస్తూ వెళ్ళిందనమాట. ఈ నెల 27న దక్షిణ ధ్రువానికి చేరుకుందని అందులో తెలిపిందనమాట. ఓకే, సింపుల్ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనే స్కీయింగ్ ద్వారా అక్కడికి చేరుకున్న రెండవ అతిపిన్న వయస్సు మహిళ ఆమెనని వెల్లడించింది. కామ్య ఇప్పటికే 7 అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించింది అనమాట. సింపుల్ గుర్తుపెట్టుకోండి, కామ్యా కార్తికేయన్ అండి. కామ్యా కార్తికేయన్ మహిళ నేవీకి చెందిన మహిళ, అంటే నేవీ అధికారి యొక్క కుమార్తె. ఈమె ఇప్పటికీ ప్రపంచంలోనే 7 అతిపెద్ద పర్వతాలని ఎక్కిందనమాట. లేటెస్ట్గా ఈమె స్కీయింగ్ చేస్తూ సౌత్ పోల్ దగ్గర కూడా వెళ్ళింది. ఆ సౌత్ పోల్ దగ్గర 115 కిలోమీటర్లు స్కీయింగ్ చేస్తూ వెళ్ళింది. సౌత్ పోల్ని చేరుకుంది. సౌత్ పోల్ని చేరుకున్న అతి చిన్న వయసు గల మహిళ, భారతదేశానికి చెందిన మహిళ, ప్రపంచంలో 2nd మహిళ అనమాట. ఆమె పేరు కామ్యా కార్తికేయన్. ఓకే, గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేటి నుంచే 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్. ఓకే, మనకి ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు ఎన్ని ఉన్నాయండి? మొత్తం ఇప్పటిదాకా 26 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ 2 ఉన్నాయండి. ఏపీ కరెంట్ అఫేర్స్ ఎప్పుడు కూడా లాస్ట్లో చెప్తాను. నేటి నుంచే 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్లో సంబంధించి జిల్లాలు మొత్తం 26 ఉన్నాయి ఇప్పటిదాకా. 26 మొత్తం 25 పార్లమెంటు స్థానాలు అయితే మనకి అల్లూరి సీతారామరాజు కలిపి 26 జిల్లాలు చేశారు. అయితే లేటెస్ట్గా ఒక 2 జిల్లాలను యాడ్ చేశారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త జిల్లాలుగా మార్కాపురం, పోలవరం. మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 28 జిల్లాలు ఉన్నాయి. ఓకే, 28 జిల్లాలు, 81 రెవెన్యూ డివిజన్లు, 680 మండలాలు. దీనికి సంబంధించి జిల్లాలకి సంబంధించి సపరేట్ వీడియో చేద్దామండి. సపరేట్ వీడియో చేస్తాను. ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇది జనరల్గా మీకు పైపైన చెప్పడం జరుగుతుంది. ఓకేనా.
దీనికి సంబంధించిన పూర్తి వీడియో నేను చేస్తాను. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, డిస్ట్రిక్ట్స్ అనేవి పెంచారు కదా, ఈ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి పెంచడం తగ్గించడం, డిస్ట్రిక్ట్ యొక్క బౌండరీస్ అనేది పెంచడం తగ్గించడం సంబంధించి ఏ చట్టం ప్రకారం చేయాలి? ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ 1974 అండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగేది క్వశ్చన్. ఏ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన జరుగుతుందంటే డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ 1974. దీనికి సంబంధించి సపరేట్ వీడియో నేను చేస్తానండి, ఓకేనా. నెక్స్ట్ ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో క్వశ్చన్, కలవర పెడుతున్న స్క్రబ్ టైఫస్ విస్తృతి. స్క్రబ్ టైఫస్, ఓకే. మరి ఏంటి స్క్రబ్ టైఫస్ అంటే ఏంటో చూద్దాం. ప్రధానంగా ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి, బ్యాక్టీరియా కారణంగా ఇది వస్తుంది వ్యాధి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఓకే. ప్రధానంగా చూస్తే రాష్ట్రంలో 2000కు మించి పాజిటివ్ కేసులు, ఇప్పటికీ 22 మరణాలు సంభవించినాయి. స్క్రబ్ టైఫస్ అనేది ఇది ఏంటంటే ఒక చిన్న, మనకి చూడడానికి ఒక పురుగులాగా ఉంటుందండి, బ్యాక్టీరియా, ఓకే. ఆ బ్యాక్టీరియా పేరు ఏంటంటే, ఆ పురుగు పేరు వచ్చేసరికి చిగ్గర్ మైట్ అంటారు. చిగ్గర్ మైట్, చిగ్గర్ మైట్ ఇలా ఉంటుంది, చిగ్గర్ మైట్. ఈ పురుగు కుట్టడం వల్ల ఈ బ్యాక్టీరియా అనేది బాడీలోకి ఎంటర్ అవుతుంది. స్టార్టింగ్ సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి అంటే ఫీవరు, హెడ్ఏక్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. కానీ నెగ్లెక్ట్ చేస్తే కనుక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి అసలు ఎక్కడ ఉంటుంది అదంటే, శుభ్రతలేమి, తేమ ఉన్న పొదలు, వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో తేవిటి పురుగు అంటే చిగ్గర్ మైట్ సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇవి కొత్తగా పుట్టుకొచ్చిన కీటకం కాదని, ఏళ్లుగా సంచరిస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కీటకం ప్రమాదకరంగా రూపోద్ధరణం చెందడం అంటే సింపుల్గా ఈ చిగ్గర్ మైట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. మరి ఇప్పుడు ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయి అంటే అది రూపాంతరం చెందుతుంది, మారుతూ వస్తుంది కాలానికి అనుగుణంగా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జీనోమ్ సీక్వెన్సెస్ మనం తీసుకుంటాం అంటే ఎవరైతే ఉన్నారో ప్రజల దగ్గర వాళ్ళకి సంబంధించి రక్త నమూనాలు సేకరించి ఇది ఎలాగ రూపాంతరం చెందుతుంది అని తెలుసుకుంటాం అని చెప్పేసి లేటెస్ట్గా ఒక కమిటీని కూడా ఫామ్ చేశారు. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువగా చిత్తూరు జిల్లాలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయండి. ఈ ఒక్క సంవత్సరంలోనే 22 మంది చనిపోయారు, ఓకే. 3 ఏళ్లుగా అత్యధిక పీడితులు చిత్తూరు జిల్లాలోనే. సింపుల్గా ఒక డిసీజ్ వార్తలు వచ్చింది కాబట్టి స్క్రబ్ టైఫస్ విస్తృతి. ఈ స్క్రబ్ టైఫస్ అనేది దేనివల్ల వస్తుందంటే చిగ్గర్ మైట్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది, చిగ్గర్ మైట్, ఓకే. ఈ చిగ్గర్ మైట్ నుంచి వచ్చేస్తుంది, ఓకేనా. సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది చిగ్గర్ మైట్, ఇదేంటిది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఓకేనా. ఓకేనండి. ఇవి కరెంట్ అఫైర్స్. మన కరెంట్ అఫైర్స్ డైలీ మార్నింగ్ 6కి మీకు అందుబాటులో ఉంటాయి. మన కరెంట్ అఫైర్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.